వీళ్ళదే 12,000 ఈ ఫోన్లో ఇచ్చారు, 20,000 ఈ ఫోన్లో మిస్ చేశారు. అంతేందుకు లాస్ట్ జనరేషన్ iQOO Z9లో ఇచ్చారు, ఈ Z10లో స్కిప్ చేశారు. ఈ రోజుల్లో 10,000 ఫోన్స్లో కూడా ఇస్తున్నారు, బట్ దీంట్లో ఇవ్వలేదు. అండ్ iQOO Z9 యొక్క కెమెరాస్తో కంపేర్ చేస్తే దీని యొక్క కెమెరాస్ అయితే వెల్కమ్ టు Tech24. ఈ వీడియోలో iQOO Z9కి సక్సెసర్గా iQOO రీసెంట్గా లాంచ్ చేసిన ఈ iQOO Z10కి సంబంధించి నా డీటెయిల్ ఎక్స్పీరియన్స్ గురించి అయితే మాట్లాడతాను. అండ్ దీని యొక్క ప్రైస్ అయితే బేస్ వేరియంట్ 22,000తో స్టార్ట్ అవుతుంది, బ్యాంక్ డిస్కౌంట్తో అరౌండ్ 20,000కి అయితే వస్తుంది. అండ్ సేమ్ ఫోన్ మనకి Vivo T4 పేరుతో ఫ్లిప్కార్ట్లో సేల్ అవుతుంది. సో మీరు iQOO Z10 అయితే అమెజాన్లో ఉంటుంది, Vivo T4 అయితే ఫ్లిప్కార్ట్లో ఉంటుంది. ఏ ఫోన్ కొన్నా పేరు జస్ట్ కొంచెం డిజైన్ చేంజ్ తప్పితే రెండు సేమే. సో ఈ రివ్యూ Vivo T4కి iQOO Z10 రెండింటికి అప్లికేబుల్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. అన్బాక్సింగ్ వీడియో నేను సపరేట్గా చేయలేదు కాబట్టి ఇన్ కేస్ మీరు పర్చేజ్ చేస్తే బాక్స్ అయితే ఇలా వస్తుంది. iQOO అని బ్రాండింగ్ ఉంది, Z అని ఉంది, ఎక్కడ కూడా iQOO Z10 అని అయితే క్లియర్గా మనకి మెన్షన్ చేసి అయితే కనిపించదు. అండ్ బాక్స్ కంటెంట్స్ చూస్తే మొబైల్, TPU కేస్, యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్, USB-A to Type-C కేబుల్, 90 వాట్ ఫ్లాష్ చార్జర్, సిమ్ ఇజెక్టర్ టూల్ అండ్ మొబైల్ ప్రీ అప్లైడ్ స్క్రీన్ ప్రొటెక్టర్తో అయితే వస్తుంది. అండ్ ఫిజికల్ ఓవర్వ్యూ చూస్తే మనకి రైట్ సైడ్ పవర్ బటన్, వాల్యూమ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ ఏమీ లేదు. టాప్లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది, బాటంలో మెయిన్ స్పీకర్ గ్రిల్ ఉంది, Type-C పోర్ట్, ప్రైమరీ మైక్, సిమ్ ట్రే అయితే ఉంది, 2 నానో సిమ్స్ని అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ కెమెరా రింగ్లోనే మనకి IR బ్లాస్టర్ని అయితే ఇచ్చారు. సో ఎక్కువ Xiaomi, Redmi ఫోన్స్లో చూసే వాళ్ళం, ఇప్పుడు చాలా బ్రాండ్స్ అయితే ఇస్తున్నాయి, అదైతే వెల్కమ్ చెప్పాల్సిందే. అండ్ ఈ మొబైల్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఒకవేళ మీకు ఐడియా లేకపోతే స్క్రీన్ పై వేస్తాను, ఒకసారి పాస్ చేసి అయితే చెక్ చేయండి. అండ్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే డిజైన్ అయితే సో మెయిన్గా పర్టికులర్గా ఈ బ్యాక్ డిజైన్ అయితే నాకు బాగా నచ్చింది. సేమ్ నాకు Vivo X200 Pro బ్యాక్ చూసినట్టుగానే ఉంది ఈ కెమెరా మాడ్యూల్. సో బిగ్ సర్క్యులర్ కెమెరా మాడ్యూల్. అఫ్కోర్స్ కెమెరా సెటప్ అంత సాలిడ్ హార్డ్వేర్ కాకపోయినప్పటికీ చూడ్డానికి అయితే లుక్ పరంగా సేమ్ X200 సిరీస్ని చూసినట్టుగానే ఉంది. డిజైన్ అయితే నాకు నచ్చింది. అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే సో పాలికార్బోనేట్ని యూజ్ చేశారు, బట్ ఓకే అని అయితే అనిపించింది. అక్కడ కూడా నాకు అంత చీప్గా అనిపించలేదు. అండ్ పర్టికులర్గా ఈ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ప్లాస్టిక్ ఫ్రేమ్ తోటే వస్తుంది. అండ్ ఫ్రంట్ డిస్ప్లే ప్రొటెక్ట్ చేస్తూ స్కాట్ సెన్సేషన్ ఆల్ఫా గ్లాస్ని అయితే యూజ్ చేశారు. అండ్ కొన్ని చోట్ల సో SXUP గ్లాస్ను కూడా వాడినట్టు అయితే ఉంది. సో ఈ రెండింటి మధ్య పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5కి దగ్గరగా అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ డిజైన్ కూడా చాలా బాగుంది, స్లిమ్ బెజల్స్ అయితే ఉన్నాయి, సో యూనిఫామ్ సైజ్లో ఉన్నాయి. సో ఓవరాల్గా డిజైన్ అయితే చాలా బాగుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే పర్లేదు, మిలిటరీ గ్రేడ్ 810H సర్టిఫికేషన్ కూడా ఉంది. సో సర్టిఫికేషన్ ఉండడం అయితే ఒక భరోసా, బట్ ఏదైనా ప్రాబ్లం వస్తే కింద పడి పగిలిపోతే మాత్రం వారంటీలో అయితే క్లెయిమ్ చేయరు, అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కూడా చాలా బాగుంది. ఈవెన్ దో 7300 mAh బ్యాటరీని యూజ్ చేసినా సో మీకు అంత హెవీగా అయితే అసలే అనిపించదు. ఈ విషయంలో మాత్రం iQOOని అప్రిషియేట్ చేయాల్సిందే. ఓవరాల్గా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా సో పెద్దగా కంప్లైంట్ చేయడానికి అయితే ఏం లేదు. అండ్ నెక్స్ట్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లేని అయితే యూజ్ చేశారు. సో డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంది. 6.77 ఇంచ్ సైజ్లో ఉన్న 10-bit 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్న AMOLED ప్యానల్తో వస్తుంది, ఫుల్ HD రెజల్యూషన్తో వస్తుంది. సో 1.5K రెజల్యూషన్ ఇచ్చి ఉంటే బాగుండేది, బట్ డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. కలర్స్ చాలా బాగున్నాయి, వ్యూయింగ్ యాంగిల్స్ చాలా బాగున్నాయి. ఓవరాల్ డిస్ప్లే ప్యానల్ క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అక్కడ కూడా మీరు అసలే డిసప్పాయింట్ అవ్వరు డిస్ప్లే పరంగా. అండ్ బ్రైట్నెస్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళు క్లెయిమ్ చేయడం పీక్లో 5000 nits అని క్లెయిమ్ చేసినప్పటికీ నేను టెస్ట్ చేసినప్పుడు అరౌండ్ 3000 nits వరకు అయితే వెళ్తుంది. సో HDR కంటెంట్ చూసేటప్పుడు. అండ్ అవుట్డోర్ విజిబిలిటీ బాగుంది. సో HDMలో 1300 nits వరకు అయితే వెళ్తుంది, ఎలాంటి ఇష్యూస్ లేవు. మీకు బ్రైట్ లైటింగ్ కండిషన్స్లో కూడా డిస్ప్లే బాగానే కనిపిస్తుంది. అండ్ వైడ్ వైన్ L1 సర్టిఫికేషన్తో వస్తుంది. ప్రైమ్, నెట్ఫ్లిక్స్ లాంటి OTT యాప్స్లో మీరు సో ఎలాంటి ఇష్యూస్ లేకుండా HDలో అయితే ప్లే చేయొచ్చు. అండ్ HDR సపోర్ట్ నెట్ఫ్లిక్స్లో కూడా ఉంది, అదైతే మంచి విషయం. అండ్ యూట్యూబ్లో కూడా నేను 4K HDR వీడియోస్ని అయితే ప్లే చేసి చూసాను, ఎలాంటి ల్యాగ్ లేకుండా స్మూత్గా అయితే ప్లే చేస్తుంది. డిస్ప్లే బాగున్నప్పటికీ స్పీకర్ సో ఇక్కడ సింగిల్ స్పీకర్నే ఇచ్చారు. సో చాలా మొబైల్స్ 10,000, 11,000 ప్రైస్ రేంజ్లోని మొబైల్స్లో కూడా డ్యూయల్ స్పీకర్స్ ఇస్తున్నారు. అలాంటిది సో సింగిల్ స్పీకర్నే యూజ్ చేశారు. అంతేందుకు వీళ్ళ iQOO Z9లో కూడా డ్యూయల్ స్పీకర్ని ఇచ్చారు, బట్ ఇందులో మాత్రం సింగిల్ స్పీకర్నే ఇచ్చారు. ఇది ఇక్కడ డౌన్ గ్రేడ్గా అనిపించింది. సో సింగిల్ స్పీకర్ పర్లేదు, బాగానే ఉంది. మరి డ్యూయల్ స్పీకర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. సో 100% లౌడ్లెస్లో బాగానే ఉంది. మీకు కావాలంటే 200%, 400% వరకు కూడా వాల్యూమ్ వెళ్తుంది, కానీ మఫ్ల్ అవుతుంది. లౌడ్గా ఉంది, బట్ డ్యూయల్ స్పీకర్ ఎక్స్పీరియన్స్ వేరే ఉంటుంది, ఇచ్చి ఉంటే బాగుంది. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. సో 4nm TSMC మ్యానుఫ్యాక్చర్ చిప్సెట్. AnTuTuలో సో
సో 8 lakhs వరకు అయితే స్కోర్ చేసింది. నా దగ్గర ఉన్నది బేస్ వేరియంట్ నియర్లీ 7,20,000 వరకు అయితే స్కోర్ చేసింది. ఈ ప్రైస్ రేంజ్లో వీళ్ళు తీసుకొచ్చిన ఈ ప్రైస్ రేంజ్లో అయితే సో చాలా మంచి ప్రాసెసర్. మీరు ఎలాంటి టాస్క్ రన్ చేసినా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. జనరల్ యూసేజ్లో అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ టోటల్ టెస్ట్లో కూడా 85% వరకు స్కోర్ చేసింది. అంతా గ్రీనే ఉంది, ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. ఇంకా గేమింగ్ విషయానికి వస్తే BGMIని 60 FPSలో హ్యాండిల్ చేస్తుంది. 90 FPS కేపబులే, బట్ 60 FPS సపోర్ట్ ఇచ్చారు. మేబీ అప్డేట్లో ఇస్తారో లేదో అయితే మనం చెప్పలేము, బట్ ఇచ్చే పాసిబిలిటీ ఉంది, బట్ వాళ్ళు ఇచ్చే అవకాశాలు అయితే తక్కువ. సో గేమింగ్ అయితే బాగానే ఉంది, స్మూత్గా ఉంది, బట్ మోర్ దెన్ 1.5 hours 2 hours ఆడితే మాత్రం ల్యాగ్స్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే నోటీస్ చేస్తారు. సో మీరు డెడికేటెడ్గా గేమింగే హైయెస్ట్ ప్రయారిటీగా మొబైల్ చూస్తే మాత్రం దీనికన్నా Realme P3 Ultra అండ్ ఇంకొంచెం బడ్జెట్ని ఇంక్రీజ్ చేసుకుంటే iQOO Neo 10R మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తాయి గేమింగ్ పరంగా. అండ్ ఈ మొబైల్ LPDDR4X ర్యామ్తో UFS 2.2 స్టోరేజ్తో వస్తుంది. వీళ్ళదే రీసెంట్గా నేను రివ్యూ చేసిన Vivo T4X, ఇందులో UFS 3.1 ఇచ్చారు. ఇది 13,000 ప్రైస్ రేంజ్లో, ఇది 22,000 ప్రైస్ రేంజ్లో iQOO Z10. ఇందులో మాత్రం UFS 2.2 ఇచ్చారు. సో పెద్ద మిస్టేక్, అసలు ఏం ఆలోచించి మొబైల్స్ తీసుకొస్తున్నారో అర్థం కావట్లేదు. సో UFS 3.1 అయితే ఇచ్చి ఉండాల్సింది. చాలామందికి అంత డిఫరెన్స్ తెలియకపోవచ్చు, బట్ మీరు కొంతకాలం వాడిన తర్వాత ఆ పర్ఫార్మెన్స్ అయితే ఇంపాక్ట్ అవుతుంది. మీ గ్యాలరీలో 100,000 ఫొటోస్ ఉన్నప్పుడు ఆ లోడ్ అవ్వడం అనేది రీడింగ్ అండ్ రైటింగ్ స్పీడ్స్ తక్కువ ఉంటాయి. కాబట్టి UFS 2.2లో UFS 3.1తో కంపేర్ చేస్తే ఆ వీడియోస్ ఫొటోస్ గ్యాలరీలో లోడ్ అయ్యేటప్పుడు స్లోగా అవుతుంది. అదే UFS 3.1 ఉండుకుంటే ఇంకా మీకు ఫాస్ట్గా అయితే లోడ్ అవుతాయి. సో పర్ఫార్మెన్స్ పరంగా నాకు మేజర్ కంప్లైంట్స్ ఏమీ లేకపోయినప్పటికీ UFS 3.1 ఉంటే సో ఈ రీడింగ్ అండ్ రైటింగ్ స్పీడ్స్ బెటర్ ఉండడం వల్ల ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఇంకా స్మూత్గా ఉండేది. ఎప్పుడైనా మీ మొబైల్లోని డేటాను కూడా వేరే డివైస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు ఫాస్ట్గా అవుతుండే UFS 3.1 ఇచ్చి ఉంటే. నెక్స్ట్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మెయిన్ సెన్సార్ 50 MP సెన్సార్ f1.8 అపర్చూర్తో వస్తుంది. సోనీ IMX882 సెన్సార్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. అండ్ మరొక 2 MP యూజ్లెస్ సెన్సార్, దాని గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్. అండ్ ఫ్రంట్ 32 MP కెమెరాని అయితే ఇచ్చారు. అండ్ కెమెరాస్ అయితే నేను iQOO Z9 ఇప్పటికి గుర్తు, అది వచ్చిన ఆ ప్రైస్ రేంజ్కి అప్పుడు వాళ్ళు 20,000కి లాంచ్ చేశారు. బ్యాంక్ డిస్కౌంట్తో 18,000కి వచ్చింది. ఇది 22, బ్యాంక్ డిస్కౌంట్తో 20,000కి వచ్చింది. సో కెమెరాస్ మాత్రం దాంతో కంపేర్ చేస్తే నాకు ఇది డౌన్ గ్రేడ్గానే అనిపించింది. సో ఆ కెమెరాలో 75% వరకే రీచ్ అయింది. సో అది 100% అనుకుంటే ఇది నాకు 75% వరకే అనిపించింది. సో నాకు దాని యొక్క కెమెరా అవుట్పుట్టే బాగా నచ్చింది. సో మెయిన్ సెన్సార్ బాగానే పర్ఫామ్ చేస్తుంది. డే టైంలో కలర్స్ బాగున్నాయి, డైనమిక్ రేంజ్ బాగుంది, డీటెయిల్స్ బాగుంది, ఎక్స్పోజర్ కంట్రోల్ బాగుంది, అండ్ బ్రైట్ సన్లైట్లో బాగానే వస్తున్నాయి. అండ్ కొన్నిసార్లు అయితే ఫేస్ వైట్ అవుతుంది. ఇంకా పోర్ట్రేట్ షాట్స్ కూడా బాగానే వస్తున్నాయి, ఎడ్జ్ డిటెక్షన్ కూడా బాగుంది. 2xలో పోర్ట్రేట్ ఆప్షన్స్ అయితే సో స్కిప్ చేయలేదు, ఫోన్లే అదైనా ఉంచారు. దాని నుండి తీసిన పోర్ట్రేట్స్ కూడా బాగా వస్తున్నాయి, కానీ ఫేస్ అయితే సాఫ్ట్ అయిపోతుంది. 2x డిజిటల్గా క్రాప్ అయ్యి ఇచ్చే అవుట్పుట్ కాబట్టి మనకు అంత డీటెయిల్స్ అయితే ఉండవు. అండ్ లో లైట్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది, పర్లేదు. అవి నార్మల్ ఫొటోస్ అయినా పోర్ట్రేట్స్ అయినా సో డీటెయిల్స్ అయితే ఇక్కడ లైటింగ్ తగ్గడం వల్ల మిస్ అవుతున్నాయి. మరీ ఎక్స్ట్రీమ్ లో లైట్ అయితే దారుణంగా ఉంటుంది, బట్ మిడ్ లైటింగ్లో యావరేజ్గా అయితే పర్ఫామ్ చేస్తుంది. ఇంకా సెల్ఫీస్ కెమెరాస్ కూడా అంతే, డే లైట్లో అయితే మంచి ఇమేజెస్ని క్యాప్చర్ చేస్తుంది. లైట్ కంట్రోల్ కూడా చాలా బాగుంది, డీటెయిల్స్ అండ్ కలర్స్ చాలా బాగున్నాయి, పోర్ట్రేట్స్ కూడా బాగా వస్తున్నాయి. అండ్ ఇంకా లో లైట్లో కూడా ఎనఫ్ లైటింగ్ ఉంటే బాగానే వస్తున్నాయి. మరీ ఎక్స్ట్రీమ్ లో లైట్కి వెళ్తే మాత్రం యావరేజ్గా వస్తున్నాయి. అండ్ వీడియో గురించి మాట్లాడుకుంటే బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ మనకి 4K 30 FPSలో వీడియోని రికార్డ్ చేస్తాయి. సో 4K 30 FPS ఫుటేజ్ బ్యాక్ సైడ్ మెయిన్ సెన్సార్తో తీసింది అయితే బాగా వస్తుంది, స్టెబిలైజేషన్ బాగుంది. సో వీడియో క్వాలిటీ కూడా సో చాలా బాగుంది. అండ్ ఫ్రంట్ కెమెరాతో తీసినప్పుడు మాత్రం సో డీటెయిల్స్ బాగున్నప్పటికీ, వీడియో క్వాలిటీ బాగున్నప్పటికీ స్టెబిలైజేషన్ అయితే మిస్ అవుతుంది. ఈ వీడియో iQOO Z10 బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేయబడుతుంది. 4K 30 FPS శాంపిల్. వీడియో క్వాలిటీ ఎలా ఉంది, స్టెబిలైజేషన్ ఎలా ఉందో మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఫాస్ట్గా నడుస్తాను. అండ్ ఫ్రంట్ కెమెరాతో మీకు స్టెబిలైజ్డ్ ఫుటేజ్ కావాలి అనుకుంటే 1080pకి షిఫ్ట్ అయితే మాత్రం స్టెబిలైజ్డ్ ఫుటేజ్ అయితే వస్తుంది. ఈ వీడియో iQOO Z10 ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ చేయబడుతుంది. 4K 30 FPS వీడియో శాంపిల్. సో వీడియో క్వాలిటీ ఎలా ఉంది, స్టెబిలైజేషన్ ఎలా ఉంది, లైట్ కంట్రోల్ ఎలా ఉంది మీరైతే జడ్జ్ చేయొచ్చు. అండ్ ఇన్ కేస్ మనం 1080pకి షిఫ్ట్ అయితే ఇంకా బెటర్ స్టెబిలైజ్డ్ ఫుటేజ్ అయితే వస్తుంది. అండ్ ఈ మొబైల్లో పోర్ట్రేట్ వీడియో ఆప్షన్ అయితే ఇవ్వలేదు. చాలా బ్రాండ్స్ అయితే ఈ ప్రైస్ రేంజ్లో ఇస్తున్నాయి. సో వీళ్ళు అయితే ఇవ్వలేదు, అది ఇచ్చి ఉంటే బాగుండేది. ఓవరాల్గా కెమెరా పర్ఫార్మెన్స్ డీసెంట్గా ఉన్నప్పటికీ డెఫినెట్గా iQOO Z9తో కంపేర్ చేస్తే నాకైతే డౌన్ గ్రేడ్గానే అనిపించింది. అండ్ ఈ ఫోన్ హ్యూజ్ 7300 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. కేవలం సిలికాన్ కార్బన్ బ్యాటరీస్ వాడడం వల్లే ఇంత తక్కువ స్పేస్లో అంత ఎక్కువ బ్యాటరీ కెపాసిటీ ఇవ్వడం అయితే పాసిబుల్ అయింది. సో ఇంకా ముందు ఇలాంటి వింతలు మనం చూడ
చూడబోతున్నాం. చాలా మొబైల్స్ ఈవెన్ 10-15,000 ప్రైస్ రేంజ్లో కూడా 7,000 పైన బ్యాటరీ కెపాసిటీతో మొబైల్స్ అయితే రానున్నాయి ఈ 2025లో. అండ్ దీంట్లో బ్యాటరీ లైఫ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఈజీగా నార్మల్ యూజర్స్కి అయితే 2 days బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. అండ్ వీళ్ళు ఈసారి చేసిన మంచి పని ఏంటంటే ఛార్జింగ్ స్పీడ్స్ని ఇంక్రీజ్ చేశారు. పోయినసారి 44 వాట్ ఉండే, ఈసారి 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో బాక్స్లో ఛార్జర్తో ఇస్తున్నారు. దానివల్ల నియర్లీ 1 అవర్లో అయితే ఫుల్ ఛార్జ్ అవుతుంది. సో బ్యాటరీ పరంగా, ఛార్జింగ్ పరంగా ఎలాంటి కంప్లైంట్స్ లేవు. ఎక్సలెంట్ ఆప్షన్. అండ్ జనరల్ విషయాల గురించి మాట్లాడుకుంటే కాల్ క్వాలిటీ బాగుంది, సిగ్నల్ రిసెప్షన్ బాగుంది, అండ్ 5G కనెక్టివిటీ కూడా ఎక్సలెంట్గా ఉంది. 10 5G బ్యాండ్స్తో వస్తుంది. ఎలాంటి ఇష్యూస్ని అయితే నేను నోటీస్ చేయలేదు. అండ్ Android 15తో వస్తుంది, FunTouchOS 15తో వస్తుంది. 2+3 years అప్డేట్స్ మాత్రమే ఇస్తున్నారు. సో వీళ్ళు ఇంకొంచెం 3+4 చాలా బ్రాండ్స్ ఇంకెక్కువ ఇయర్స్ అప్డేట్స్ ఇస్తున్నారు. బట్ వీళ్ళు జస్ట్ 2+3 years మాత్రమే ఇస్తున్నారు. ఇంకొంచెం ఎక్కువ ఇయర్స్ అప్డేట్స్ని ఆఫర్ చేస్తే అయితే బాగుండేది. అండ్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే సో ఎలాంటి ఇష్యూస్ లేవు. ఇనిషియల్గా కొంచెం బ్లోట్వేర్ వచ్చింది, నేనైతే అన్ఇన్స్టాల్ చేశాను. అండ్ హాట్ యాప్స్, హాట్ గేమ్స్కి సంబంధించి మనం స్క్రీన్ పై నుంచి అయితే ఒక్కసారి డిలీట్ చేసుకుంటే అయితే సరిపోతుంది. అండ్ సెటప్ చేసేటప్పుడే పర్సనలైజ్డ్ యాడ్స్ని ఆఫ్ చేసుకోండి. అది రికమెండెడ్ లిస్ట్లో ఉంటుంది, వాటిని ఆఫ్ చేసుకోండి. ఎలాంటి నోటిఫికేషన్స్, యాడ్స్కి సంబంధించిన ఇష్యూస్ అయితే ఉండవు. నాకైతే FunTouchOSతో ఇష్యూస్ ఏమీ లేవు ప్రీవియస్లీ, ఎందుకంటే నేను Vivo X100 Pro సో దగ్గర 1.5 yearగా వాడుతున్నాను. నాకైతే ఎప్పుడు ఏం ఇబ్బంది అనిపించలేదు. సో చాలా బాగుంది. అండ్ జనరల్గా FunTouchOSలో ఉండే అన్ని ఫీచర్స్ ఇందులో కూడా ఉన్నాయి. యాప్ లాక్, యాప్ హైడ్, కాల్ రికార్డింగ్ చేసుకోవచ్చు ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా. యాప్ క్లోన్, స్ప్లిట్ స్క్రీన్ అండ్ మల్టిపుల్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఈసారి మనకి సర్కిల్ టు సర్చ్ ఫీచర్ని కూడా సో దీంట్లో అయితే తీసుకొచ్చారు. అండ్ సెన్సార్స్ అయితే అన్నీ ఉన్నాయి, దేన్ని స్కిప్ చేయలేదు. గైరో కూడా ఉంది, బాగా వర్క్ అవుతుంది గేమింగ్లో. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ చాలా ఫాస్ట్గా ఉంది, యాక్యురేట్గా ఉంది, ఎలాంటి ఇష్యూస్ లేవు. అండ్ ఇప్పుడు ఈ మొబైల్లో ఉన్న కాన్స్ చూద్దాం. ఫస్ట్ది సో ఇది స్టీరియో స్పీకర్స్తో రాదు, సింగిల్ స్పీకర్ తోటే వస్తుంది. సో నేను ఆల్రెడీ ఆ డిపార్ట్మెంట్లో చెప్పినట్టుగా తప్పనిసరిగా స్టీరియో స్పీకర్ ఉండాల్సిందే ఈ ప్రైస్ రేంజ్లో. అండ్ మరొక కాన్ UFS 2.2 స్టోరేజ్ తోట వస్తుంది. అస్సలే యాక్సెప్టబుల్ కాదు. సో ఆల్రెడీ అక్కడ చెప్పినట్టు వీళ్ళదే 13,000 ఫోన్లో 3.1, ఇది 22,000 UFS 2.2. ఇది ఎక్కడి న్యాయమో అర్థం అవ్వట్లేదు. చాలామంది అనుకోవచ్చు ఇంతకుముందు వాడాం కదా UFS 2 పెద్ద ఇబ్బంది ఏం లేదని. బట్ లాంగ్ రన్లో వాడేటప్పుడు ఆ స్మూత్నెస్, ఆ ఫ్లూయిడిటీ అయితే UFS 3.1 ఉంటే ఇంకా బెటర్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ కాన్ కెమెరాస్ పర్లేదు, బాగానే ఉన్నప్పటికీ iQOO Z9తో కంపేర్ చేస్తే సో నెక్స్ట్ జనరేషన్ ఫోన్ కాబట్టి Z10గా తీసుకొచ్చారు కాబట్టి బెటర్ కెమెరాస్ని ఇచ్చి ఉండాల్సింది. బట్ దాంతో కంపేర్ చేస్తే నాకు కెమెరాస్ అయితే డౌన్ గ్రేడ్గా అనిపించాయి. నేను అప్పుడు నథింగ్ ఫోన్ 2Aతో కంపేర్ చేశాను, Z9 బెటర్గా పర్ఫామ్ చేసింది. ఇప్పుడు దీన్ని నథింగ్ ఫోన్ 3Aతో కంపేర్ చేస్తున్నాను. వెరీ సూన్ కంపారిజన్ వీడియో అయితే వస్తుంది. సో మీరే జడ్జ్ చేయొచ్చు కెమెరా ఎలా ఉందో సైడ్ బై సైడ్ శాంపిల్స్ చూసి. సో నాకైతే Z9తో కంపేర్ చేస్తే మాత్రం సో యాజ్ ఆఫ్ నౌ కెమెరాస్ కొంచెం తక్కువే అనిపించింది. అండ్ ఆబ్వియస్లీ 2 MP యూజ్లెస్ సెన్సార్ బదులు అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఇచ్చి ఉంటే బాగుండేది. అండ్ మరొక కానీ NFC చాలా మోటో ఫోన్స్లో ఇస్తున్నారు, వీళ్ళు ఇచ్చి ఉంటే బాగుండేది. ఎందుకంటే చాలా కాంప్రమైజెస్ ఉన్నాయి, అట్లీస్ట్ NFC అయినా ఇచ్చి ఉండాల్సింది. అండ్ IP68 రేటింగ్ చాలా మొబైల్స్ ఈ ప్రైస్ రేంజ్లో తీసుకొస్తున్నాయి. సో వీళ్ళు మిస్ చేశారు. అండ్ 1.5K రెజల్యూషన్ డిస్ప్లే ఇచ్చి ఉంటే బాగుండేది. జస్ట్ ఇది Full HD+ రెజల్యూషన్ తోటే వస్తుంది. సో ఇవి కాన్స్. మరి iQOO Z10ని ఎవరు కన్సిడర్ చేయొచ్చు అంటే సో మీకు మంచి డిస్ప్లే కావాలి, క్వాడ్ కర్వ్ డిస్ప్లే కావాలి, అండ్ హ్యూజ్ బ్యాటరీ కెపాసిటీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కావాలి, అండ్ మంచి సర్వీస్ కావాలి అనుకుంటే సో దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే సర్వీస్ కూడా చాలా మ్యాటర్. సో ఈ iQOO Vivo సర్వీస్ అయితే ఈ మధ్య కాలంలో నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను. సర్వీస్ అయితే చాలా బాగుంది. సో బ్యాటరీ, డిస్ప్లే అండ్ మంచి సర్వీస్ మీ ఏరియాలో అందుబాటులో ఉండాలి అనుకునే వాళ్ళు 20,000 ప్రైస్ రేంజ్లో బ్యాంక్ డిస్కౌంట్తో 20,000కి వస్తుంది, కన్సిడర్ చేయొచ్చు. అదర్వైజ్ నేను చెప్పిన కాన్స్ మీకు మ్యాటర్ అనుకుంటే ఈ మొబైల్ని వదిలిపెట్టండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ నథింగ్ ఫోన్ 3Aతో సైడ్ బై సైడ్ కంపారిజన్ అన్ని డిపార్ట్మెంట్స్లో వెరీ సూన్ అయితే వస్తుంది. సో వెయిట్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.